హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ రోజుటి వీడియోలో వచ్చేసి మా పాతింటి దగ్గరికి వెళ్తున్నామండి. సో ఆ వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేదంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంకా ఈ వీడియో తీసైతే చాలా రోజులే అయిందండి. సో మేము అప్పుడు వెళ్ళినప్పుడైతే సండే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా సండే మార్నింగే లేచి టిఫిన్ చేసేసి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ ఈజీగా పడుతుంది. అందుకనే కొంచెం ఎర్లీగా బయలుదేరాము. అందులో ఈసీఎల్లో చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కలుద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈసీఎల్కి దగ్గరలో వచ్చేసామండి. ఇంకా ఇక్కడ థియేటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే తాళూరు థియేటర్ అండి. మేము ఇదివరకు ఈసీఎల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇదే థియేటర్కి వచ్చేవాళ్ళం మూవీ చూడడానికి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఓ పాత జ్ఞాపకాల్లాగా అనిపిస్తున్నాయి. ఈ ఏరియాకి వస్తున్నామంటేనే ఎంతో సంతోషంగా అనిపించింది. అసలుకి రియల్ అండి, అన్ని మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మేమున్న స్ట్రీట్లోకి వచ్చేసామండి. ఇంకా మేమున్న స్ట్రీట్ పక్కనే స్లీప్ వెల్ ఉంటుంది. సో ఏమైనా రిలేటివ్స్ వస్తున్నారన్నా కూడా అడ్రస్ చెప్పడానికి చాలా ఈజీగా ఉండేది. స్లీప్ వెల్ పక్కనే అని చెప్పేవాళ్ళము. ఇక్కడైతే మేమున్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. రీసెంట్గానే ఆంటీ వాళ్ళ కొడుకుది మ్యారేజ్ అయింది, అందుకే ఇల్లు కలకల్లాడిపోతూ ఉంది రంగులతో. ఇదంతా చూస్తుంటే చెప్పలేని సంతోషం అండి. ఎంత బాగుంది అసలు. రెంట్ హౌస్ లాగే లేదు, ఒక ఫ్యామిలీలో ఉన్నామన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇంకా మేముండే ఇంటి ఎదురుగా అయితే అదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది కదా, ఇప్పుడైతే అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, అందుకే అక్కడంతా మట్టి వేస్తున్నారు. ఇక్కడైతే ఫైనల్గా ఇంటి లోపలికైతే వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళున్నారు, ఆ రోజు లాకేస్తున్నారు. ఇంకా మేముండే ఇంట్లో కూడా లేరండి ఎవరు, అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట, అందుకే లాకేస్తున్నారు. మేము ఆ రోజు ఎవ్వరికీ చెప్పకుండా సడన్గా వచ్చామండి. అసలు ఈసీఎల్కి వస్తున్నామని మేమే అనుకోలేదు, సడన్గా అట్లా వచ్చేసాము. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటానే ఉన్నాం, కుదరలేదు. అందుకని ఆ రోజు సడన్గా కుదిరింది, సరేలే పోదామని చెప్పేసి వచ్చేసాము. ఇంకా నేను ఫేస్కి మాస్క్ వేసుకొని ఇంకా స్కార్ఫ్ కట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఒక్కసారి ఫ్రాంక్ చేద్దామని చెప్పి అంకుల్ని పిలిచి నాకు ఆంటీ మనీ ఇవ్వాలి, మీరు పిలుస్తారా లేదా అని కొంచెం దౌర్జన్యంగా అడిగాను అనమాట. అంకుల్ నిజమే అనుకొని ఆంటీని పిలిచారు. ఇంకా నేను ఆంటీతో చెప్పంగానే ఆంటీ నా వాయిస్ గుర్తుపట్టేసి అయ్యే జ్యోతి అని మాట్లాడుతూ ఉన్నింది. సో చూడండి మీరు కూడా. తీసుకుంటా వస్తుంది. చూసారు కదండి, ఆంటీ అంకుల్ నిజంగానే భయపడ్డారు. ఇంకా వీళ్ళని చూస్తే సొంత వాళ్ళని చూసినట్టు అనిపిస్తుందండి నాకైతే. మా అమ్మ గుర్తొస్తుంది ఆంటీని చూస్తుంటే. ఆంటీని అయితే చాలా చాలా మిస్ అవుతాను నేను ఎప్పుడు కూడా. చాలా ప్రేమగా చూస్తుందండి, చిన్నని లేదు పెద్దని లేదు, ఎవరినైనా మీరు అని చాలా గౌరవంగా పిలుస్తుంది. అదైతే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇంకా అలా పాత కబుర్లు కొత్త కబుర్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇక్కడైతే లంచ్ చేస్తున్నామండి. ఆంటీ బగారా రైస్ ఇంకా చికెన్ చేశారు. ఆంటీ చేసే వంటల గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా వెరైటీగా చేస్తారు, నాకు కూడా చాలానే నేర్పించింది. ఇక్కడైతే మేము బగారా రైస్ ఇంకా చికెన్ బాగా తిన్నామండి, చాలా బాగుండింది. ఇంకా తర్వాత ఇక్కడ ఆంటీ మాకు చీర ఇంకా మా వారికి అది టవలు వేస్తున్నారు. మ్యారేజ్కి రాలేదు కదా, అందుకని చెప్పేసి ఇట్లాగా తాంబూలం ఇస్తున్నారు. మేము ఈ పెళ్ళికి రావాలని అయితే చాలా ట్రై చేసామండి, కానీ అప్పుడు కరోనా టైం అనమాట, ఎవ్వరూ వచ్చేదానికి లేదు. అందుకని ఆంటీ వాళ్ళ పెళ్ళి మిస్ అయ్యాము. నాకు తెలంగాణ పెళ్ళి ఏ విధంగా చేస్తారు ఏంటి అని చూడాలని చాలా ఆశగా ఉన్నింది, బట్ మిస్ అయ్యాను. ఇక్కడైతే వెళ్తూ అందరితో ఒక సెల్ఫీ తీసుకుంటున్నానండి గుర్తుగా. ఒక గంట అయితే వస్తుండే లాకేస్తున్నారు లాకేస్తున్నారు బాగా మిస్ అవుతాను, బాధగా ఉంది. తాళం వేసిపోయినారంటే వాటరు ఎప్పుడైపోతే అప్పుడు ఫ్రీగా వేసుకుంటుండేదాన్ని. ఇంకా అలా చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకైతే బయలుదేరిపోతున్నామండి.
ఇదంతా మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటే నిజంగా అండి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వర్షిత వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్తూ ఉంటే మా వారు ఒకటి చూపించారు, మీకు కూడా చూపిస్తాను రండి. అదేంటంటే మా వారు మా పెళ్ళి కాకముందు ఒక 2 years బ్యాక్ నుంచే నేనంటే ఇష్టం అండి తనకి. సో అప్పుడు మా వారు హైదరాబాద్లోనే జాబ్ చేస్తుండేవాళ్ళు, అప్పుడు కూడా ఇదే ఏరియాలో ఉండేవారు. సో అప్పుడు తను ఇక్కడ మా పేర్లు రాశారు చూడండి క్లియర్గా, ASJ రాశారు. ఏ అంటే వాళ్ళ ఇంటి పేరు, ఎస్ అంటే తన పేరు, ఇంకా జే అంటే నా పేరు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 7 years పైన అయి ఉంటుందండి. అయినా కూడా ఈ పేర్లు అయితే పోలేదు, అట్లే ఉన్నాయి. వీటిని చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి, చాలా థ్రిల్ అయ్యాను నేనైతేను. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడల్లా నాకు అది చూపిస్తూ ఉంటాడు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయా ఇవి అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి మీకు, మీ మ్యారేజ్కి ముందు 2 years నుంచి తను ఇష్టపడుతున్నారు అంటే మీది లవ్ మ్యారేజ్ అంటారేమో. ఏం కాదండి, మా మ్యారేజ్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అవన్నీ తీరిగ్గా ఒకసారి చెప్తాను, అంటే ఇప్పుడు కాదు, 1 lakh subscribers అయిన తర్వాత అప్పుడు చెప్తాను. మా మ్యారేజ్ అప్పుడు కానీ ఇంకా మా మ్యారేజ్ అయిన ఒక 1 year దాకా చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేసాము. అవన్నీ ఇప్పుడు కాదండి, ఆఫ్టర్ 100K అయిన తర్వాత చెప్తాను. ఇంకా అలా మా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చెప్పాను కదా నేను ఎవరికి చెప్పి రాలేదని చెప్పేసి, ఇంక అందుకని తనతో కూడా ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేశాను తనకి. తను వంట రూమ్లోనే ఉంది, అందుకే చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ నేను నిలబడుకునే దగ్గరే విండో ఉంది, సో నేను కొంచెం పెద్దగా మాట్లాడితే తనకి వినిపిస్తుందని చెప్పేసి చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నాను. తిడుతున్నా అనమాట, ఏంటే ఫోన్ చేస్తే ఎత్తలేదు అది ఇది అని చెప్పేసి. సో చూడండి మీరు కూడా. చూశారు కదండి, తను ఫోన్ మాట్లాడుకుంటూ క్యారిడార్లోకి వచ్చేసింది. ఇంకా నేను ఎదురుగా ఉండేసరికి కనుక్కునిందనమాట. అలా జరిగింది ఆ రోజు. ఇంకా తర్వాత పోగానే కొద్దిసేపు కూర్చున్నాము, అన్నం తినమని బ్రతిమలాడింది. అప్పుడే చికెన్ తినేసి వచ్చాం కదా, ఎక్కడ తింటామని చెప్పేసి తినలేదనమాట. అప్పటికి ఎక్కడ బ్రతిమలాడుతూ ఉన్నింది. ఇంక ఇట్ట కాదులే తల్లి, బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి అలా బయటకు వచ్చాము. ఇంకా తను పైన కొన్ని చెట్లు వేసింది, సో వాటిని కూడా చూద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము. ఇంకా నేను ఎవరితో డైలీ ఫోన్ మాట్లాడకపోయినా తనతో ఎవ్రీడే ఫోన్ మాట్లాడతానండి, అంత క్లోజ్ అనమాట మేమిద్దరము. ఇంక ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదా, ఇది పుదీనా చెట్టు అండి. చూడండి ఎంత లావున్న చుట్టూ అల్లుకుపోయిందో, తీగలాగా అల్లుకుపోయింది. ఇంకా అది ఆకు కూడా చూడండి వేరే కలర్లో ఉంది కదా, భలే అనిపించింది నాకు. అది బాగా ముదిరిపోయి ఆ కలర్లోకి వచ్చింది. ఇంకా ఈ ఏరియా అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, ప్రశాంతంగా, ఎలాంటి పొల్యూషన్ కానీ ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం అలా బయటకు వస్తే అన్నీ మేము అనుకున్నట్టు కుదిరితే మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళమి. కానీ మనం అనుకుంటే దేవుడు ఒకటి తెలుస్తాడు కదా, అలా జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్నాము. ఇంకా తర్వాత వర్షిత ఉండి స్కూటీ నేర్చుకుందాం పదా అని చెప్పేసరికి ఇంకా అందరం అలా బయటకు వచ్చాము, కొద్దిగా టైంపాస్ అయినట్టు ఉంటుందని చెప్పేసి. సో చూడండి భలే ఫన్నీగా ఉంటుంది. కూడా అంతే కదా తీసుకో గ్రౌండ్ నువ్వు అన్నది. ఓరిని అయ్యా పట్టు, ఆమె రేస్ చేస్తుంది, ఏం పట్టుకున్నానే మీరు. ఎక్కువ అనకూడదు, వేప చెట్టు పెట్టి ఇంకా బెస్ట్. భయపడగా ఇది కింద ఆవాన్ని అనకూడదు. తెలుసు తెలుసు కానీ నేను హ్యాండిల్ చేయలేను. నేనున్నా నీ మొత్తం కాలు ఇరిగితే కొత్త కాలు ఎగుద్దాం. నేను తీన గుప్పు పోనా కింద నాకు కొట్టే ఉంది ఏం కాదులే.
చేసిన అను అలా వెళ్ళా నేర్పాల మొత్తం కింద పడేసిన స్టార్టింగే మెల్లిగా 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 వేప చెట్టే వేప చెట్టే ఏ రొద్దు ఎక్కడికి రా ఇక నేను బైక్ పైన వెళ్తున్నా నువ్వు అడగానే అడుగు అమ్మ అమ్మ నేడుతున్నాడు వాడు చూసినావా అప్పుడే మనకి కాదు వేరేది అసలు అక్కడ ఉన్నప్పుడు నేర్చుకుంటే అయిపోతుండే స్కూటీ తీసుకొని ఇక ప్రాక్టీస్ అయిపోరాదు నిజంగా చెప్తున్నా నువ్వు పడేసినావు ఏ రుద్దు జరుగు చూసారు కదండి ఆ రోజు వర్షంతో పడింది అయితే ఒక తొట్టు భయం వేసింది. వెనకాల బాబున్నాడు కదా, వెంటనే పోయి పట్టుకున్నాము. ప్లస్ వాళ్ళ నాన్న కూడా కాలు అడ్డపెట్టున్నారులే, ఏం కాలేదు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత తలుచుకుంటే నవ్వు వచ్చింది అసలుకి. ఇంకా అలా ఇద్దరం ట్రయల్స్ వేసాము. నాకైతే చాలా భయం అండి, అందుకే అంత భయపడుతున్నాను నేను. ప్రతిరోజు ఈరోజు ఆ రోజు అని కాకుండా ఎవ్రీడే నాకు కాలు నొప్పి వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, నా రైట్ లెగ్ ఎప్పుడు పెయిన్ ఉంటుందని చెప్పేసి. ఇదివరకు కూడా బైక్ నేర్చుకుంటాను, ఇంకా స్టెప్స్ మీద పడ్డం, అలా ఒకే కాలు చాలాసార్లు పడ్డం వల్ల నా మోకాలు బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎవ్రీడే పెయిన్ ఉంటుంది. ఇంకా భయంతో నేను ఏమన్నా స్టెప్స్ ఎక్కడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ అలా చేయలేను. ఆ భయంతోనే నేను స్కూటీ జోలికి అస్సలు పోలేదు ఇంకా తర్వాత నుంచి. ఇంక ఇక్కడైతే స్కూటీ నడిపొచ్చిన తర్వాత పక్కనే వెంచర్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళొచ్చామండి. అక్కడ వెంచర్స్లో హౌస్ వచ్చేసి 70 lakhs అలా ఉన్నాయంట. చాలా బాగుంది వెంచరు. సో మీరు ఎవరైనా సొంత ఇల్లు ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈసీఎల్ దగ్గర ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా మేము ఆ వెంచర్స్ చూసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా అవి కూడా ఎక్కడికి పోయినా మనమే తయారు చేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేనే చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లగడ్డ ఇంకా ఎర్రగడ్డ బజ్జీ చేస్తున్నాను. ఇంక ఇవి రెండు చేసిన తర్వాత పచ్చిమిర్చి బజ్జీ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా తర్వాత పచ్చిమిర్చి నార్మల్ ఇంట్లో ఉంటే వాటితో కూడా బజ్జీలు వేశాను. సో ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని హాయిగా తినేసామండి. అవి స్నాక్స్ లాగా తినలేదు, ఏదో అన్నం తింటాం కదా ఆ రకంగా తిన్నామన్నమాట, వదలలేస్తాను. ఇంకా అవి తినేసిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. చెప్పాం కదా ఈసీఎల్లో అందరూ ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ మెంబర్సు, అందుకని చెప్పేసి అన్ని ఇల్లు కవర్ చేద్దామని అలా వచ్చాము. ఇంక ఇక్కడైతే రీసెంట్గానే మా ఫ్రెండ్ వాళ్ళు అపార్ట్మెంట్లో హౌస్ తీసుకున్నారండి. సో అదైతే చాలా బాగుంది. నైట్ టైం వచ్చాం కాబట్టి అంత ఎక్కువ చూపించలేకపోయాను. ఇక్కడ స్టార్టింగ్లోనే చెట్లన్నీ పెట్టేసింది చూడండి. వాళ్ళు జాయిన్ అయ్యి ఒక 10 days అయింది, అందుకని కొంచెం ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడైతే ఇంకా ఫుల్గా పెట్టేస్తుంది. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకునింది తను హౌస్ అయితే. ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చేసరికి 10:30 ఏమో అయ్యింది. ఇంక అప్పుడు కల్పన ఉండి ఇప్పుడే స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను అనింది. తల్లి నీకు దండం పెడతాను, ఇప్పుడే గడుపు నిండా తినొచ్చాము, నిన్ను చూడడానికి వచ్చామని చెప్పేసి బ్రతిమలాడుకున్నాము, లేదంటే హడావిడి చేసిద్ది. ఇంకా అలా తను కొద్దిసేపు సముదాయించిన తర్వాత ఇంక ఇక్కడైతే హౌస్ చూస్తామని చెప్పేసి హౌస్ అంతా చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగుందండి. లోపల అవి ఉన్నాయి కదా, అవి స్టోన్స్ లాగా ఉన్నాయి, వాటి లోపల వాటర్ కూడా పోయొచ్చంట. సో అదైతే ఆ మధ్య తెచ్చింది కాబట్టి ఏం వేయలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా అలా ఇల్లు మొత్తం చూసేసిన తర్వాత 11కేమో బయలుదేరాము. 11:30 అయ్యి ఉంటుందేమో బయలుదేరాము. అప్పటికి తను పంపించలేదు, ఈ చలిలో ఎక్కడ వెళ్తారో ఉండండి అనింది. అమ్మో పొద్దున్నే మళ్ళీ తనకు ఆఫీస్ ఉంటుంది కదా, కుదరదని చెప్పేసి వచ్చామన్నమాట. సో అదే చలిలో వచ్చేసామండి.
సో అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని ఇంతటితోనే నేను చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా సీ యూ బాయ్, టేక్ కేర్.